సూపర్ అమీ అండ్ సూపర్ క్రిస్పీ సగ్గుబియ్యం వడల రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటాయో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా దాని గురించి నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం అనమాట. దీన్ని 5 to 6 అవర్స్ పాటు సోక్ చేసుకుంటాం ఫ్రెష్ వాటర్ లో. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అదే విధంగా కరివేపాకు తరుగు, 2 ఆలుగడ్డలు మీడియం సైజు తీసుకుని బాయిల్ చేసుకుని దాన్ని చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటాం. అదే విధంగా ఒక కప్పుడు పల్లీలు రోస్ట్ చేసుకుని చక్కగా చేసుకుంటాం. అంటే అది వేసుకున్నాము. ఒక కప్పు కొత్తిమీర వేసుకున్నాను, ఒక కప్పు వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుంటున్నాను. అంటే అదేవిధంగా 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా కలిసేలాగా ముద్ద చేసుకుంటామండి. వాటర్ అదేమీ అవసరం లేదనమాట. ఆ సగ్గు బియ్యంలో తడి, ఆలుగడ్డలో తడి అవి సరిపోతాయి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఈ విధంగా రౌండ్స్ చేసుకుని దాన్ని చక్కగా చేతిలో విధంగా ఫ్లాట్ గా మన వడల్లాగా చేసుకుంటామండి. ఈ విధంగా వడలు రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ మనము వేసుకుంటూ వెళ్ళిపోతాము. చాలా సింపుల్ గా అయిపోతుందండి. మనకి గ్రైండర్ తో గానీ మిక్సీతో గానీ ఏది పని ఉండదు. మనం చక్కగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం 5 to 6 అవర్స్ చక్కగా నానితే ఏంటంటే పర్ఫెక్ట్ గా మనకి వస్తుంది అనమాట సగ్గుబియ్యం వడ. కాకపోతే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తాము. అది కొంచెం చూసుకోవాలి. ఇక తర్వాత ఈ విధంగా మనకి ముగ్గుడు పట్టినన్ని వేసేసుకుని చక్కగా ఈ విధంగా దోరగా రెడ్ కలర్ కి వచ్చిన తర్వాత వేసేసుకుంటామండి. తర్వాత మనం సెకండ్ వేసేసుకుంటాము. అలా మీ దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తారనమాట. మీకు ఒకవేళ పిండి మిగిలితే హాయిగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ టైమ్ లో వేసుకోవచ్చండి. చాలా ఎమ్మిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల లిటిల్ సాఫ్ట్ గా భలే ఉంటాయండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైందండి.